నేపాల్ రాజధాని కాఠ్మండ్లోని ప్రపంచ ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రం పశుపతినాథ్ స్వామివారిని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఈ మేరకు శనివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పశుపతినాథ స్వామివారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలవాలని స్వామివారిని వేడుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా పూర్తి కావాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలని స్వామివారి ఆశీస్సులు కోరినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాంతి, సుభిక్షం, ఆర్థికాభివృద్ధి కలగాలని, రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని పశుపతినాథ స్వామివారిని ప్రార్థించినట్లు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన పశుపతినాథ స్వామివారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. నమస్కారం. ఈ రోజున నేపాల్ రాజధాని కాఠ్మండ్లోని ప్రపంచ పర్యాటక పుణ్యక్షేత్రమైన పశుపతినాథ్ స్వామివారిని దర్శించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కీర్తి అజరామరం. అమరావతి నిరాకంఠంగా ముందుకు సాగాలని, రాజధాని పనులు ఎక్కడ ఆగకూడదని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం తలపించిన పనులు ఏవి ఆగకూడదని, ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలని, ప్రపంచంలోని అత్యున్నత రాజధానిగా ముందుకు వెళ్లాలని ఆ పశుపతినాథ స్వామిని, యజమాన లింగేశ్వరుని వేడుకున్నాను. ఈ రోజున దర్శించుకున్నాను, పూజలు చేశాను. కావున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిరాటంకంగా ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. పశుపతినాథుడి దీవెనలు ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ఉండాలని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని అత్యున్నతంగా పరిపాలన చేసి ఏ ఆటంకం లేకుండా ముందుకు వెళ్లాలని ప్రార్థించాను. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్లాలని ప్రార్థించాను.